కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్ల నిలపాలట. ఏంది 30,000 కోట్లు ఖర్చు చేశాకే కేంద్రాన్ని ఆశ్రయించారు. సాంకేతిక అనుమతులు ఇచ్చాం, నిధులేమి ఇవ్వలేదు. కాళేశ్వరం లోపలపై దర్యాప్తు జరుగుతోంది. ప్రాజెక్టు పరిస్థితి ఏమిటో దేశం మొత్తానికి తెలుసు. పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి పాటిల్ వ్యాఖ్యలు ఆచార సాధ్యం కాని ప్రాజెక్టు అన్న కాదు, సిబిఐతో దర్యాప్తు జరిపించాలంటూ అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నాడు. సో ఆల్రెడీ ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ ఆల్రెడీ ఉంది, రిపోర్ట్ ఆల్రెడీ ఉంది. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని సిబిఐ ఎంక్వైరీ చేయాలి కదా, చేయదు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ లొంగ తీసుకునేందుకు ఇక్కడ ఒక ప్రయత్నం జరుగుతోంది. ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్పడం జరిగింది కదా. సో బండి సంజయ్ ఏమో పొత్తు లేదని చెప్తున్నాడు, సో కొంతమంది పొత్తు చెప్తున్నాడు. సో ఎక్కడ కూడా పొంతన లేదు ఆ నాయకుల మధ్య. సో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ 3 పార్టీలు ఉన్నాయి తెలంగాణలో. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి స్థాయి నెగిటివిటీ కనబడతా ఉంది. అట్లానే బీఆర్ఎస్ పార్టీ పైన పాజిటివ్ లేదు, బీజేపీ పైన అసలే లేదు. అంతో కొంత బీఆర్ఎస్కే అడ్వాంటేజ్ ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందేమో అనేటువంటి దాంతో బీజేపీ ఎట్లయినా బీఆర్ఎస్ లొంగ తీసుకోవాలని చెప్పేసి మళ్ళా ఇప్పుడు కాళేశ్వరం సిబిఐ దర్యాప్తు అంటూ మొత్తం అంతా అతలాకుతలం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. చేసి బీఆర్ఎస్ లొంగ తీసుకొని మరి పోస్ట్ అలయన్సా ప్రీ అలయన్స్ తెలియదు కానీ మొత్తానికి అయితే బీఆర్ఎస్ లొంగ తీసుకునేటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనబడుతుంది తప్ప ఏం లేదు. ఆ పార్లమెంట్లో డిస్కషన్, కాళేశ్వరం జరిగిన డిస్కషన్ అంతా కూడా బీఆర్ఎస్ పైన. ఇక సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత 100% బీఆర్ఎస్ బీజేపీ పొత్తుపోయేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో బీజేపీ అధికారంలోకి వద్దామనేటువంటి ఒక ప్లాన్ చేస్తుంది తెలంగాణలో. సో మరి దీని ద్వారా బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోతుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. సో అంత ఈజీగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి పొత్తులోకి పోతుంది లేకపోతే ఇంకా అలయన్స్లోకి పోతుంది అనుకోవడానికి అయితే 100% లేదు. చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తే కనీసం ఇప్పుడున్న 8 సీట్లలో ఈ 8 సీట్లు కూడా రావేమో అనేటువంటి ఒక అనుమానం ఉన్నది. అంత దారుణం. సో చూద్దాం మరి ఎంతవరకు పోతుంది ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.